ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోమ్. 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. దావీదు ఎక్కడికి పోయిననో యెహోవా అతనిని కాపాడుచుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రతి నెల యెరూషలేముకు వెళ్ళినప్పుడు నేను యెరూషలేములో దావీదు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళేవాడిని. దావీదు కోట దగ్గరికి వెళ్ళేటటువంటి వాడిని. మొత్తం కూడా నిర్మూలం చేయబడింది. అయితే దావీదు యొక్క సమాధి ఆ యెరూషలేము కోట మీద ఉంటుంది అన్నమాట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అంతా కూడా నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా దావీదును వాడుకున్నట్లు నన్ను కూడా వాడుకో ప్రభువా, దావీదుకి తోడై ఉన్నట్లు నాకు నువ్వు తోడై ఉన్నని ప్రభువా అని ప్రార్థన చేసేవాడిని. దావీదు ఎక్కడికి వెళ్ళినా యెహోవా అతన్ని కాపాడుచుండెను. కొన్నిసార్లు దావీదు రాసినటువంటి కీర్తనలు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఏమంటాడు తెలుసా, ప్రభువా నా శత్రువులు నాకంటే బలము కలిగినటువంటి వారిని నాశనం చేయి ప్రభువా, వాళ్ళని నిర్మూలన చేయి ప్రభువా, అయినా వారిని కనుమరుగు చేయి ప్రభువా, వారిని దవడ మీద కొట్టు ప్రభువా అంటా ఉంటాడు దావీదు. గమనించండి ప్రియులారా, దావీదులో ఉన్న గొప్పతనం ఏంటి అంటే దేవుని ప్రేమించేవాడు, దేవుని లోబడేవాడు. తప్పు చేసిన వెంటనే ప్రవక్త హెచ్చరించగానే పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తి. ఇన్ని గొప్ప లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో మీరు ప్రార్థన చేయాలి, దావీదుకి తోడుగా ఉన్న దేవా నాకు నువ్వు తోడై ఉండండి, నన్ను కూడా ఆశీర్వదించండి, నన్ను కూడా నడిపించండి, నన్ను సరిచేయండి ప్రభు అని మీరు అడగగలిగితే దావీదుకు తోడుగా ఉన్న దేవుడు మీకును తోడుగా ఉండి జయమును అనుగ్రహిస్తాడు. ఈరోజు నా ప్రార్థన ఏంటో తెలుసా, దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని నడిపించి మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు ఎవరైతే వాక్యం వింటున్నారో వారికి మీరు తోడై ఉండి వారిని నడిపించి ఘనమైన కార్యాలు చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.